తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం మీది, ప్రజలు మీ వారు, వీరికి మీరే బోధించాలి. మనుషుడు మాట్లాడడం వలన ప్రయోజనమేమీ కూడా లేదు. మీ సంగతులు మీ ఆత్మ ద్వారానే అయ్యా మాకు అర్థమవుతాయి కనుక నీ ఆత్మ ద్వారా మాకు బోధించి దేవా, మీ యొక్క పుట్టుకలో ఉన్న కొన్ని శ్రేష్టమైన విషయాలను మేము నేర్చుకొనుచుంటుండగా ఈరోజు కూడా కొన్ని ఆత్మీయ సత్యాలు మాకు బోధించమని యేసు నామాన ప్రార్థన చేసి అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఆయన పుట్టుక ఈ భూలోకానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షమాయెను. కనుక ఆయన స్త్రీ పురుషులకు కనినవాడు కాదు. ఆయన దేవుడు లోకాన్ని ప్రత్యక్షపరుచుకున్నాడు. దేనికి అంటే, ఇక్కడ ఉన్న మాట, అపవాది ఆది నుండి మొదటి నుండి పాపము చేస్తున్నాడు. వాని క్రియలు, పాపపు క్రియలను లయపరచుటకు, పాపము ద్వారా వచ్చిన మరణాన్ని తొలగించడానికి, సాతాను ద్వారా కలిగిన ఈ విపత్తు, మనుషులు ఎవరు కూడా దీని నుండి తప్పించుకోలేరు. కనుక దేవుడే మానవుడిగా ప్రత్యక్షం కావలసి వచ్చింది. ఇది యేసుక్రీస్తు వారి పుట్టుకలో ఉన్న పరమ రహస్యం. ఏ జంతువు రక్తము, ఏ పక్షుల రక్తం పాపములు తీసివేయట అసాధ్యం. యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమామయుడో ఆయన పుట్టుకలో మనకు అర్థమవుతుంది. ఆయన ఏదో మనుషులకు పుట్టినట్టుగా ఆ రీతిగా ఆయన చరిత్ర రాయబడలేదు. ముందుగా ఆయన ప్రవచించి ఆయన వచ్చినవాడు, ప్రవక్తల ద్వారా ప్రవచించి వచ్చినవాడు. దేవుని ప్రణాళికలను, దేవుని ఆలోచనలను తలకిందులు చేయడానికి ఏదెను తోట నుండి ఇప్పటికీ కూడా అపవాది అనేవాడు, క్రీస్తు విరోధి అనేవాడు పనిచేస్తూ ఉన్నాడు. అయితే మరణాన్ని సాతాను ద్వారా మనుష్యుడు అందరికీ వచ్చేలా చేశాడు. దీని నుండి సిలువలకెళ్ళి ప్రభువారు పాపము ద్వారా వచ్చిన ఆ శాపమును దేవుడు తొలగించినాడు. నేటికి సాతానుడు ఏం చేస్తున్నాడో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 8వ వాక్యంలో, ఎవరిని మింగాలని గర్జించు సింహం వలె మీ విరోధి అయిన అపవాది వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఏం పోతావులే పండుకో అని కొంతమందిని పండబెట్టేశాడు. అది సాతాను యొక్క నైజం. వేకువజామున దేవుని సన్నిధికి వచ్చేవారు సైతం కొంతమంది ఎందుకు రాలేకపోయారంటే బడలేక కాదు, సాతానుగాడు వాడు ఎప్పుడూ దేవుని కార్యాలకు ఎగనెస్ట్గా పనిచేస్తూ ఉంటాడు. బైబిల్ చదవనివ్వడు, ప్రార్థన
చేయనివాడు, దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు. అందరూ తన వశంలో ఉండాలి అని ఆశిస్తాడు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 14, 15, 16 వాక్యాల్లో చూచినప్పుడు నరులందరినీ తన గాలము చేత గుచ్చి తన వల చేత చిక్కించుకొని ఏం చేస్తున్నాడో తెలుసా? ఆనందిస్తున్నాడట, గంతులు వేస్తున్నాడట. చిక్కేవాళ్ళు చిక్కుతున్నారు, వాని కబంధ హస్తాలలో దొరికిపోయేవారు దొరికేస్తున్నారు, దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఏంటి వీడికి ఎంత చరిత్ర ఉందా అని మీరు నన్ను అడగచ్చు. అసలు సాతానుగాడు ఎక్కడ పుట్టాడు, ఎవడు వీడు అనే విషయాలకు మీకు జవాబు కావాలి అంటే ఒకసారి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుండి మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయేది గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట్ట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. 12వ వాక్యం చూడండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. బహు క్రోధముతో అతడు మీ వద్దకు దిగి ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? బహు క్రోధము అంటే తీవ్రమైన కోపం. ప్రతి వారి దగ్గరికి వెళ్ళి వీడు పని చేస్తున్నాడు. దేవుని కొరకు జీవించే జీవితం నుండి తొలగిస్తూ ఉంటాడు. సహోదరుల మీద నిందలు మోపుతూ ఉంటాడు, మోసపరుస్తూ ఉంటాడు. అది వాని నైజం. నిన్న కూడా ఒక వాక్యం చూపించాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యంలో, మీ తండ్రి యగు అపవాది మీరు సంబంధులు, వాని యందు సత్యమేమీ కూడా లేదు, వాడు అబద్ధమునకును జనకుడై ఉన్నాడు. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లరా, చాలామంది జీవితాలలో మోసపోతూ పూర్తిగా దేవునికి దూరంగా జీవిస్తున్నారు. ఎందుకు దైవ సేవకులు ఇంతగా ప్రయాసపడుతున్నారంటే, వాని నుండి రక్షించాలి, వాని నుండి రక్షించాలి అన్న ఉద్దేశంతో యేసు ప్రభువారు ఆయన ఈ భూలోకానికి రావలసి వచ్చింది. అపవాది క్రియలను లయపరచుటకు ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. వాని క్రియలు మోసపరచడమే, వాని క్రియలు అనేక మందిని పాతాళానికి ఈడ్చుకుపోవడమే. చాలామంది వానికి బలైపోతూ ఉన్నారు. అందుకోసమే పౌలు గారు ఒక మాట చెప్తారు. విశ్వాసులు ఎలా ఉండాలి అంటే, కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం మీరు చదివినప్పుడు, సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. సాతాను తంత్రాలు మనము ఎరగని వారము కాము. వాడి సంగతి మాకు బాగా తెలుసు అన్నట్టు ఉండాలి మీరు. వాని కదలిక మాకు తెలుసు, వాని గురించిన విషయాలు మనకు తెలియకపోతే
ఆత్మీయ జీవితంలో ముందుకు ఒక అడుగు కూడా ముందుకు వేయలేం. అందుకోసమే ఈ కూడికలు, ఈ మహాసభలు. భక్తి చేసేవాడు పోతూ 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 పడిపోతున్నాడు. కారణం అపవాదికి చోటిస్తున్నాడు. కనుకనే అతడు ఆగిపోతున్నాడు. బాగానే ఉన్నావు కదా, వాడు ఊహల్లో, ఆలోచనల్లో, ఉద్దేశాలలో వాడు ప్రవేశిస్తాడు. వాయుమండలంలో వాడు బతుకుతూ ఉంటాడు. వాడు చలిస్తూ ఉంటాడు. వాడి సింహాసనం వాయుమండలంలో ఉంది. అంటే భూమిపై ఉన్న భాగాన్ని వాయుమండలము అంటారు. కోట్లాది మంది ఇతనికి అనుచరులు ఉన్నారు. అసలు ఈయన ఎవరండి? పరలోకం నుండి పడద్రోయబడ్డాడు అంటే ఇతడు ఒక ప్రధాన దూత. ఇతని పేరు లూసిఫర్. ఇతని గురించి ఇంకా మనకు అర్థం అవ్వాలి అంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 14 వాక్యాలు మనం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు నీవు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందని అనుకున్నావు, మేఘమండలం మీద కూర్చోవాలనుకున్నావు, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకున్నావు. నువ్వు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఈరోజు ప్రియా దేవుని పిల్లలారా, నేను మీకు గతంలో చెప్పాను, స్వేచ్ఛ అనేది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. ఎక్కడ కూడా దాసత్వం కాకూడదు, స్వేచ్ఛగా ఉండాలి. అందుకు మనం పిలువబడ్డాం. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. పాపం చేయవాడు పాపమునకు దాసుడు. చిన్న బలహీనత మనలో ఏర్పడిన స్వతంత్రంగా ఉండలేం, స్వేచ్ఛగా మాట్లాడలేం. ఏదైనా మనలో పాపము, కలుషితము మిళితమైతే స్వచ్ఛందంగా, హృదయపూర్వకంగా భక్తి మనము చేయలేం. కనుకనే వాని తంత్రములు మనము ఎరిగి ఉండాలి. సాతానుగాడు నాడి మనకు తెలిసి ఉండాలి. ఈరోజు వాడు పడద్రోయబడి, ఎక్కడి దాకా పడద్రోయబడ్డాడంటే పాతాళంలో, ఒక నరకంలో, ఒక మూలన పడద్రోయబడిన వాడు. కానీ మనుషులను తన వశం చేసుకొని దేవునికి విరోధంగా అతడు పనిచేస్తూ ఉన్నాడు. దేవునికి శత్రువు ఎవరయ్యా అంటే 3 ఉన్నాయి ప్రియులారా. ఒకటి లోకం, రెండవది మన దగ్గర ఉన్న దేహం, శరీరం. ఈ రెండింటినీ సాతానుగాడు, ఈ రెండింటి ద్వారా వాడు వాడుకుంటాడు. అపవాది దేవునికి విరోధంగా లోకము, లోకములో ఉన్న ఆశలు, తర్వాత మన దేహము, దేహంలో ఉన్న ఇచ్చలు పుట్టించి పూర్తిగా దేవునికి మనల్ని దూరం చేస్తూ ఉంటాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చూడండి. అక్కడ ఏముందో చూడండి. కాబట్టి ఆ పిల్లలు
రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమేక భయము నుండి లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా సాతానుగాడు మరణ భయమును పెట్టేశాడు. ఈ మరణ భయము నుండి మనల్ని అందరినీ కూడా విడిపించటానికి ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు. మరణ భయం నుండి మనల్ని విడిపించడానికి ఆయన చేసిన ప్రేమ కార్యం. రక్త మాంసములలో ఆయన పాలివాడాయన. ఈరోజు మనుషుడు ఏదో సంబరం అంట, ఆకాశానికి అంటాలంట. ఏంటి మనం చేసేది? దేవుడు ఇంతగా ప్రేమ కలిగి మన కొరకు త్యాగం చేస్తే వీళ్ళకి అడుగులు చిందులు నాట్యం కావాలా? మనుషుడు పాపంలో ఉన్నాడే, అపవాది కబంధ హస్తాల్లో ఉన్నాడే, వీడిని విడిపించాలి, వీడిని రక్షించాలని ప్రభు వస్తే సాతానుగాడి చేతుల్లో నాట్యం చేస్తూ నేను హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాను, నేను మేరీ క్రిస్మస్ చెప్తున్నాను. ఎట్లా? నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు ఆ మాటలు పలకాలి. జయ జీవితం లేకుండా హ్యాపీ క్రిస్మస్ చెప్పే అధికారం నీకెక్కడది? పాపం నుండి విడుదల పొందకుండగా నేను క్రిస్మస్ చేసుకుంటానంటే నీకెవరిచ్చారు అధికారం? పాపం చేసేవాడికి క్రిస్మస్ లేదు. పరిశుద్ధంగా జీవించేవాడే దేవుణ్ణి ముద్దు పెట్టుకోవాలి. కీర్తన గ్రంథంలో ఉంది 2వ అధ్యాయం, కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి, లేనిడల నేను కోపింతును. ఎటువంటి ముద్దు పెడతావు ఆయనకి? నువ్వు పాపం చేస్తా, మురికి మాటలు మాట్లాడతా, ఆ నోటితో బ్రాందీ, ఆ నోటితో సిగరెట్, ఇష్టానుసారంగా నోటితో కార్యాలు చేస్తూ ముద్దు పెడతావా? ఆ నోటితో మేరీ క్రిస్మస్ అంటావా? హ్యాపీ క్రిస్మస్ అంటావా? చాలామందికి దేవుని పుట్టుక గురించిన విషయాలు తెలియక దేవునికి అవమానం తెస్తున్నారు. ఏదో స్టారులు కట్టుకుంటూ ఏదో లైటింగ్ వేసుకుంటే సరిపోద్ది అనుకుంటారా? వాటి ద్వారా దేవునికి సంతోషం రాదు. చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది, చూడ్డానికి డెకరేషన్లు చాలా ముచ్చటగా ఉంటాయి. ఎవరు కట్టమన్నారు స్టార్లు? ఎవరు డెకరేషన్ చేయమన్నారు? దేవుడు కోరుకున్నాడా? ఏమవసరం? మనుషుడు ఆనందం కోసం మనుషుడు కట్టుకుంటున్నాడు వాటిని. దేవుడు ఎక్కడ కూడా మనుషులు చేసే కార్యాల మీద లక్ష్యం ఉంచడు. ఆయన అపవాది క్రియలను లయపరచడానికి రక్త మాంసములలో ఆయన పాలు పొందితే నువ్వు ఏం చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? నీవు సాతాను కార్యాలు జరిగిస్తున్నావు. కొరియోగ్రఫీ అట, నాటకాలట, ఇవన్నీ దేవునికి కోపం తెచ్చే కార్యాలు. అలా చేసే వాళ్ళంతా కూడా దేవునికి విరోధులు. ఆ పనులు చేసే వాళ్ళంతా కూడా దేవుని కోపానికి ఆహుతి అయిపోతారు. చేయబక్కన అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. క్రిస్మస్ అంటేనే దాని అర్థమే తెలియట్లే. ఆయన ఆరాధించంటారు బాబు అంటే. జ్ఞానులు ఏం చేశారు? సాగిలపడి పూజించారు. కాపరులు ఏం చేశారు? స్తోత్రాలు చెప్పారు. దేవదూతలు ఏం చేశారు? దేవునికి స్తోత్రాలు తెలియచేశారు. ఇవన్నీ లోకంలో మనుషుడు కలిగించిన కలుషితాలు. ఇవి
అవన్నీ సాతాను కార్యాలు. అపవాది క్రియలను లయపరచుటకే ఆయన ఈ లోకానికి వస్తే నువ్వెందుకు దాన్ని జయించలేకపోతున్నావు? అపవాదిని ఎందుకు జయించలేకపోతున్నావు? అపవాది కార్యాలు మన సంఘంలో జరగడానికి వీల్లేదు. దేవుని సంతోషపెట్టాలి మనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. అక్కడేముంది? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచూ ఉన్నాను. దేవుని దయను సంపాదించుకొన చూచుచూ ఉన్నాను. నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నాను. నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు దాసుడును కాకపోవచ్చును. మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు నేను దాసుడును కాకపోవుదును. నేను ఎవరిని సంతోషపెట్టాలి? నీ కోసం, నా కోసం, పాపము నుండి విడిపించడానికి, రక్త మాంసములలో పాలువాడైన నా ప్రభువుని నేను సంతోషపెట్టాలి. మనుషుల్ని కాదు. మనుషులను సంతోషపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. మనుషులు మెప్పించే కార్యక్రమాలు చేస్తున్నారు. దేనికి? ఎందుకవి? ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, అపవాది తంత్రములను మనము ఎరగని వారము కాము. వాడి నాడి నీకు తెలిసి ఉండాలి. వాని తంత్రాలు, వాని కుయుక్తులు నీకు తెలిసి ఉండాలి. వాడి నడక నీకు తెలిసి ఉండాలి. వాని ఆలోచన నీకు తెలిసి ఉండాలి. వాడి పని నీకు తెలిసి ఉండాలి. ఈరోజు ఆలోచన చేయండి ప్రియులారా, మనం చేస్తున్న పనులు బాగున్నాయా? మీకు ఒక సంగతి చెప్తాను. ఈరోజు మీరు విన్న వాక్యాన్ని బట్టి నేను క్రిస్మస్ ఎలా చేసుకోవాలో నీకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. అలాగా దేవుడు మన కోసం ఆయన దిగి రావడం, అపవాదిని ఆయన సిలువలోకి వెళ్ళి అపవాదికిని పాపమునకు అమ్మివేయబడిన తన ప్రజలను ఆయన తన ప్రాణం పెట్టి తన రక్తము ధారపోసి ఏం చేశాడు? రక్షించుకున్నాడు. తిరిగి మనము అపవాది చేతుల్లోకి వెళ్ళకూడదు. అపవాది ఆలోచనలోకి వెళ్ళకూడదు. అపవాదికి కుయుక్తులకి వెళ్ళకూడదు. మనం పసిగట్టాలి. అర్థమవుతుంది కదా మీకు? నీవు అలా కాకుండా నా ఇష్టం అండి, మాది చాలా పెద్ద సంఘం, అసలు లక్షలాది మంది వస్తారు, వేలాది మంది వస్తారు, ఆ సమూహంలో మేము కార్యక్రమాలు చేయాల్సిందే అని నువ్వు అనుకున్నావు అనుకో, ఏం జరుగుతుందో తెలుసా? లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వాక్యాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఏముంది? తన యజమాని చిత్తము ఎరిగి ఉండయు సిద్ధపడక, యజమాని చిత్తము జరింపకుండా దాసునికి అనేక దెబ్బలు తగులును. యజమాని చిత్తం ఏంటో దాసుడికి తెలియచేశాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో దేవుడు స్పష్టంగా తెలియచేశాడు తన ప్రవక్తల ద్వారా. అపవాది క్రియలను లయపరచడానికి ఆయన వచ్చాడు, సిలువలోకి వెళ్ళి సమాప్తం చేశాడు. మనము మళ్ళీ అపవాది కార్యాలు చేయకూడదు. అలా చేస్తే నీకు దెబ్బలు తగులుతాయి. చేతులారా, నేను లాజిక్ చెప్తా. నేను చాలాసార్లు కూడా పసి పిల్లవాడిగా ఉండి తండ్రి దగ్గర నాట్యం ఆడితే ఆనందిస్తాడు. పిల్లాడు ఉన్నాడు అనుకోండి, పాలు తాగేవాడు, వాడు గంతులు వేస్తే తండ్రికి చాలా సంతోషం. వాడు కాస్త పెరిగి పెద్దవాడై తండ్రి దగ్గర నాట్యం ఆడితే
సంతోషిస్తాడా? పని చూసుకోరా అంటాడు. నువ్వు రికార్డ్ ఏం చేస్తుంటే నీకేం పని బాట్లేదు అంటారా అంటాడు. అలాగే ఆయన రాజుల రారాజు అయితే ఆయన ముందు నాట్యం ఆడితే ఆయన కోపం రాదా? కోపం వస్తుంది. ఏం చేయాలి? రాజుగారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేయాలి. నీవు కాళ్ళు చేతులు ఇదిలిస్తే ఎట్లాగా? తల తిక్కంటరా నీకు అంటాం. అందుకనే నాట్యం లేకుండా ఆ స్కిట్లు అవన్నీ లేకపోతే అసలు ఏం సంతోషంగా ఉంటుందండి. అదేం పండగ అండి? అవునా? అలా చేస్తే దెబ్బలు తగులుతాయి. ఆయన ఎవరు అనుకుంటున్నారు నువ్వు నాట్యం చేసుకోవడానికి? ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి. క్రైస్తవ లోకమంతా ఆలోచన చేయాలి. ఏదో బైబిల్ ఉంది, ఏదో చెప్పేవాళ్ళు ఉన్నారు, అధికారం ఉంది, చలాయించవచ్చు అని ఆ రీతిగా చలామణి అవుతుంది క్రైస్తవ లోకంలో. తప్పు. అవన్నీ చేయకూడదు మనం. మీకు ఇంకా కొన్ని మాటలు చూపిస్తాను నేను. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రాణము కంటే యేసు ప్రభువును ఎక్కువగా ప్రేమించారు. గొర్రె పిల్ల రక్తమును బట్టి అపవాదిని జయించి ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా అపవాదిని మనము జయించాలి. ఈరోజు అపవాది క్రియలు మన జీవితంలో ఉంటే దాన్ని తొలగించుకోండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం చదవండి ప్రియులారా. సహోదరులారా, 4వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. దేవునికి లోబడండి. ఇకనైనా అపవాదిని ఇకనైనా ఎదిరించండి, అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోవును. మనమేదో గొప్ప పండగ చేసుకోవడానికి కదా ఆయన ఈ లోకానికి వచ్చింది. పండగ చేసుకోవడానికి కదా ఆయన వచ్చింది. ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? అపవాది చేతిలో ఉన్నావు నీవు, పాపానికి అమ్మివేయబడ్డావు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు ఆయన లోకంలోకి ప్రత్యక్షమాయను. ఇంకా మనం అపవాది కార్యాలు చేయకూడదు, అపవాది పనులు మనం చేయకూడదు. ఇంకో మాట చూపిస్తాను మీకు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం చూడండి ప్రియులారా. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడు ఎవడును పాపము చేయడు అని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధం. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కడు పాపము చేయడు, పాప కార్యాలు చేయడు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయడు. తన్ను భద్రం చేసుకుంటాడు. కనుకనే దుష్టుడు వానిని ముట్టడు. అర్థమవుతుంది కదా? విషయాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు అర్థం కాని విషయాలు ఏమీ లేవు.
తొక్కవలిచి తొనలు పెట్టినట్టుగా ఉంది. ఇది హాయిగా ఆస్వాదిస్తున్నారు వాక్యాలు వింటూ. మళ్ళీ చేయకండి, పొరపాట్లు చేయకండి. చెప్పకపోతే చెడిపోతారని దేవుడు తన వాక్యముల ద్వారా తన దాసులను వాడుకుంటున్నాడు. పిచ్చి పిచ్చి పనులు మనము చేయకూడదు. తన్ను భద్రం చేసుకుంటాడు ఎవడు? దేవుని మూలముగా పుట్టినవాడు. అతడు పాపము చేయడు, ఎటువంటి తప్పిదము చేయడు. చాలా వివరంగా ఉన్నాయి విషయాలు. అర్థం కాకుండా ఉన్నాయా? కాదు, స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు మనము అపవాదిని జయించిన వారంగా ఉండాలి. మీకు ఒక విషయం చెప్తాను, అపవాదిని నెత్తికెక్కించుకోకండి. చాలామంది మా ఆయన దేవుడండి అని నెత్తికెక్కించుకుంటారు, పిల్లలను కూడా నెత్తికెక్కించుకుంటారు. ఆ పని చేయకండి. దేవుని కంటే ఎక్కువగా వారిని ప్రేమించకూడదు. సాతాను ప్లేస్ ఎక్కడో తెలుసా? నీ జీవితంలో వాడు ఎక్కడ ఉండదో తెలుసా మీకు? రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వాక్యం మీరు చదువుకుంటే వాడి ప్లేస్ ఎక్కడో తెలుసా? చదవండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా, అది దేవుడు మీ కాళ్ళ కింద చిత కొట్టిస్తాడు సాతాన్ని. వాడు ఎక్కడ ఉండాలి? మన పాదాల కింద ఉండాలి. వాడి ప్లేస్ అది. చిత్త కొట్టాలి వాడిని, అణచాలి వాడిని, అదమదొక్కాలి వాడిని. సంఘంలో ఏ మాత్రము సాతాను కార్యాలు జరగకుండా వాడిని తొక్కేయాలి వాడిని. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆది కాండంలో ఆ ప్రవచనం ఉంది. 3వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. మీకు వివరంగా చెప్తున్నాను విషయాలు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగు చేయుదును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమి మీద కొట్టెదవు. ఈ మడిమంతో అక్కడ ఉంది ఆయన అన్న మాట ఉంటుంది చూడండి ప్రియులారా. పుట్టినోట్లో ఆయన అని ఉంటుంది. తన మడిమతో తొక్కేసేసాడు. సాతాన్ని మడిమ తొక్కాలి. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, చాలామందికి ఇహ సంబంధమైన సంతోషాలు కావాలి, లోకంలో ఉన్న ఆకర్షణలు కావాలి. లోకములు విందులు వినోదాలకి చాలా ఆకర్షణ చెందుతారు. దేవుని ఆరాధించలేకపోతున్నామే అనే ఆలోచన ఉండదు. అసలు దేవుని స్తుతించలేకపోతున్నామన్న ఆలోచన ఉండదు. కాబట్టి మరి ఏం చేద్దాం మనం? అందుకోసమే ప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి. అది మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వాక్యంలో ఉంటుంది. మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేసేవాడు పరారు. నీవు ప్రార్థనకి దేవా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అంటే చాలు. హల్లెలూయా స్తోత్రం, ప్రభువానికి స్తోత్రాలు, దేవానికి మహిమ అంటే చాలు, వాడు పరారు. స్తుతి గీతము పాడినా, యేసుక్రీస్తు వారి రక్తాన్ని గురించి పాట పాడినా, ప్రభువును స్తుతిస్తున్నా వాడు నీ యొక్క పరిధిలో ఎక్కడ ఉండలేడాడు. అది కదా చేయాల్సిన పని మనం. అది కదా దేవుని ఆరాధన.
దేవుని ఆరాధన అది నీకు శక్తినిస్తుంది. అపవాది నిన్ను చూసి పారిపోతాడు. చాలాసార్లు దయ్యం పట్టిన వాళ్ళు వచ్చేటప్పుడు ఆ గేటు దగ్గర పడిపోతారు, చర్చి గేటు దగ్గరే పడిపోతారు, బలవంతా ఈడ్చుకొస్తారు. ఎందుకని? దేవుని యొక్క గేటు దాటితే వాడికి మంటలు పుడతాయి, మందిరపు ఆవరణములు అడుగు పెడితే వాడికి మంటలు పుడతాయి. అందుకోసమే పాపం చేసేవాడు లోపలికి రాలేడు. దేవుని పిల్లలు మాత్రమే వస్తారు. సింహం దగ్గరికి ఎవరు వస్తారు? సింహ పిల్లలే వస్తాయి. తండ్రి దగ్గరికి ఎవరు వస్తారు? పిల్లలే వస్తారు తండ్రి దగ్గరికి. నువ్వు అపవాది సంబంధి అయితేవే సంబంధుల అపవాది కార్యాల్లో కనబడుతూ ఉంటారు. నేడు చాలామంది డబల్ యాక్షన్ కలిగి ఉంటున్నారు. అటు ఇటు లోకంలో దేవుల్లో అది ఎప్పుడు చేయకూడదు. అలాగా చాలా ప్రమాదం. నామకార్థ క్రైస్తవుని బట్టి దేవునికి అవమానం. యథార్థంగా జీవించే విశ్వాసులకు దేవుడు తన చాటున మాటున వారిని దాచుకుంటాడు. అపవాది సంబంధులకు, నామకార్థ క్రైస్తవులకు పొంచి ఉంది నిత్య నరకాగ్ని. అందుకోసమే మా వంటి దైవ సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకొని స్వచ్ఛమైన వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపుతున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో మీకు ఒక వాక్యం చూపిస్తాను. 10వ అధ్యాయం 38వ వాక్యం. చదవండి. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడుగా ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ యేసయ్య ఎందుకు వచ్చాడంటే, అపవాది చేత పీడింపబడుతున్నారు, అపవాది చేత పీడింపబడుతున్నారు, చేతులారా అనారోగ్య పాలైపోతూ ఉన్నారు. అవన్నీ అపవాది కార్యాలు. చేతులారా జీవితాలను చెరిపేసుకుంటున్నారు. అపవాది ఏం చేస్తాడట? పీడిస్తాడు. పాపం చేసేవాడు ఎప్పుడు కూడా పీడిస్తూ ఉంటాడు, ఇసిగిస్తూ ఉంటాడు. ఎవరిని ఆయన విడిపించడానికి వచ్చాడంట? అపవాది చేత పీడింపబడుచున్న వారిని విడిపించడానికి, స్వస్థపరచడానికి ఆయన వచ్చాడు. ఇంకా ప్రభువు గురించి అర్థం కాకపోతే మేమేమీ చేయలేం. విషయాలు ఎందుకు మైకులో నుంచి నీ ఇంటిలోకి వెళ్ళి చెవుల్లోకి వెళ్ళి నువ్వు పడుకొని వింటున్నావే, అవును నీకే. ఎందుకయ్యా ఈ మైక్ ద్వారా ఈ సందేశం అంటే, ఇంట్లోకి వెళ్ళి నీతో మాట్లాడాలని దేవుడు ఈరోజు ఈ వాక్యం చెప్తున్నాడు. పాపం చేసేవాడు ఎప్పుడు కూడా దేవుణ్ణి శోధిస్తాడు, మనుషులను విసిగిస్తాడు, పీడిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు దరిద్రుడు కాబట్టి. సాతానుగాడు దరిద్రుడు, వాడి దగ్గర సమృద్ధి ఉండదు. దేవుడు శ్రీమంతుడు. దేవుని పిల్లలు, యెహోవా భయము ప్రజలకు ఐశ్వర్యం తెచ్చిపెడతాది. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి వచ్చాడు. అయిపోయింది. ఆ క్రియలో నీవు ఉండకూడదు. అపవాది క్రియలో నీవు ఉంటే నువ్వు చనిపోతూ వాటిని మూటగట్టుకొని వెళతావు.
అవును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 24వ వాక్యంలో అపవాది క్రియలు, పాపక్రియలు, పాపం, కొందరి పాపములో న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. దాన్ని వదిలించుకోవడానికి కదా యేసు ప్రభువు ఈ లోకానికి రక్త మాంసములలో పాలివాడయ్యాడు. దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చేయడు. వాడి దగ్గర పాపాలు ఉండవు. ఎవరి దగ్గర పాపాల మూట ఉంది? అపవాదిని అనుసరించువారు, అపవాది కార్యాలు అనుసరించువారు. దేవుని మూలంగా పుట్టిన వాని దగ్గర పాపం ఉండదు. అతడు పవిత్రుడు అయి దేవుని ఆరాధిస్తూ ఉంటాడు. కానీ అపవాది సంబంధులైతే రోజు పాపమును కోడేసుకుంటారు, పోగేసుకుంటారు. అది బైబిల్లో ఉంది ప్రియులారా. 41వ కీర్తనలో ఉంటుంది. వారి హృదయంలో పాపమును పోగేసుకుంటారట. నువ్వు పాపాన్ని పోగేసుకుంటే దానికి శిక్ష ఒకటే ఒకటి, నిత్య నరకాగ్ని. ఎందుకో తెలుసా? పాపమును నివృత్తి సిలువలోకి వెళ్ళి యేసు ప్రభువు చేశాడు, అయిపోయింది. నీవు అపవాది క్రియలను నీవు లయపరచుకోకపోతే, రక్తం ద్వారా నీవు కడగకపోతే రేపు దొరికిపోతావు. అందుకోసమే అక్కడ మనం చదువుకున్నాం ఇందాక, గొర్రెపిల్ల రక్తం బట్టి అపవాదిని వారు జయించి ఉన్నారు. వాని స్థానం ఎక్కడో తెలుసా? మన కాళ్ళ కింద. వాడిని కాళ్ళ కింద తొక్కాలి. వాడిని కొంతమంది నెత్తినెక్కించుకుంటారు. వాని తలంపులతో, వాని ఆలోచనలతో, తల నిండా వాడి ఆలోచనలతో ఉంటారు. ఏంటి ముసిముసి నవ్వు నవ్వుతున్నావు అంటే, డబ్బును చూస్తే కొంతమందికి ముసిముసి నవ్వులు. పాప కార్యాలలో పాలుపములు పొందుతున్న వారంతా ముసిముసి నవ్వులు. వాడి కాస్త దరిద్రం లేనిది ఏమైనా ఉందనుకోండి, కోపం. ప్రభువునందు ఎప్పుడు మనం ఆనందిస్తూ ఉండాలి. అపవాదిని గొర్రెపిల్ల రక్తమును బట్టి ప్రార్థన ద్వారాను ఆరాధన ద్వారాను వాని చితక్కొట్టి మన కాళ్ళ కింద తొక్కేయాలి వాడిని. బాగా ఆలోచించేయండి ప్రియులారా. ఏ ఒక్కటి వాని కార్యక్రమాలు మన ఇళ్లలో కానీ మన ఒంటిలో కానీ ఉండకూడదు. క్రిస్మస్ పేరున చాలామంది భ్రష్టులు అయిపోతున్నారు. యవనస్తులు మరి ముఖ్యంగా చెడిపోతున్నారు. పరిశుద్ధంగా ఉండడానికి దేవుడి లోకానికి వచ్చాడు. పాపమును దాని ఇచ్చలను తొలగించడానికి ఆయన లోకానికి వచ్చాడు. కార్యక్రమం అయిపోయింది, చేసేసాడు. తిరిగి రాబోతున్నాడు. వస్తున్నప్పుడు ఎవరి కోసం వస్తున్నాడో ఆయన, ఎవరైతే సిద్ధపడి ఎదురు చూస్తున్నారో, ఎవరు పరిశుద్ధంగా దేవుని ఆరాధిస్తున్నారో, పరిశుద్ధుల స్వాస్యములో సంఘములో చేరి దేవుని గణపరుస్తున్నారు, వారి కోసం ప్రభు రాబోతున్నాడు. సిద్ధపడండి. ఇంకా బాప్తిసం పొందిన వారు సిద్ధపడండి. మారు మనసు పొందిన వారు మార్పులోనికి రండి. దేవుని పిల్లలుగా మారండి. ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకోండి. ఏ ఒక్క అపవాది క్రియ మన జీవితంలో ఉండకూడనట్లుగా ప్రార్థన చేసుకోండి.